హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ మీకు మంచి హెల్దీ అన్ని వెయిట్ లాస్ హెల్దీ రెసిపీసే షేర్ చేసుకోబోతున్నాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం ఏం తింటే వెయిట్ లాస్ ఈజీగా అవుతామనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. దానికన్నా ముందు మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నేను వెయిట్ లాస్ రెసిపీస్ చేస్తున్నానంటే నేను ఏదో వెయిట్ లాస్ బాగా అయిపోయి చేస్తున్నానని కాదు. మీతో పాటు నేను కూడా వెయిట్ లాస్ స్టార్ట్ చేయబోతున్నానండి. స్టార్ట్ చేశాను ఆల్రెడీ. సో నాతో పాటు మీరు కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అనే విషయంతో మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతేగాని నేనేదో ఇప్పుడు డ్రాస్టిక్ చేంజ్ వచ్చేసింది నాలో, ఇప్పుడు నేను ఏం చేశాను అది మీతో చెప్పుకోవట్లేదు. అంతకుముందు నేను పోస్ట్‌పార్టమ్ మా పునర్వి తర్వాత నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. తర్వాత నేను వెయిట్ లాస్ అయ్యాను కూడా. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు లాస్ట్‌లో అంతకుముందు వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే మా సెకండ్ బాబు పుట్టిన తర్వాత మళ్ళీ పుట్ ఆన్ అయ్యాను, వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. సో మళ్ళీ నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశానండి. సో రీస్టార్టింగ్ మై వెయిట్ లాస్ జర్నీ అనమాట. సో నాతో పాటు మీరు కూడా ఇలాంటి రెసిపీస్తో షేర్ చేసుకుంటూ అందరం కలిసి వెయిట్ లాస్ అవ్వచ్చు అనే మంచి ఉద్దేశంతో మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో మీకు మోటివేట్ చేస్తూ నేను కూడా మోటివేట్ అవుతున్నాను అనమాట. సో 1 వీక్ చూద్దామండి. 1 వీక్ తర్వాత నా వెయిట్ ఎంత తగ్గాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. బిఫోర్ కూడా ఎంత వెయిట్ ఉన్నాననేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. ఒక 2 రోజులు అటు ఇటు లేట్ అవ్వచ్చండి. నేను ఎడిటింగ్ చేసి పెట్టడానికి లేట్ అవుతుంది ఒక్కోసారి పిల్లలతో కుదరక. కానీ వెయిట్ చేయండి, కంపల్సరీ మీకు వెయిట్ లాస్ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను తప్పకుండా. సో లేట్ చేయకుండా మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు మార్నింగ్ ఫస్ట్ ఫ్రెష్లీ వెజిటబుల్ జ్యూస్తో స్టార్ట్ చేశానండి. దాంట్లో జస్ట్ క్యారెట్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, టమాటా, బీట్రూట్ అంటే అల్లం కూడా అండి. సో ఇవన్నీ కలిపి వాటర్ యాడ్ చేసుకొని జ్యూస్ చేసుకోవడమే. దాంట్లో లెమన్ అండ్ హనీ యాడ్ చేసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ అలాగే హెల్త్కి కూడా మంచిదన్నమాట. ఏ కూల్ డ్రింక్ సరిపోదు ఆ టేస్ట్కి. సో డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పునర్వి ఒక నగలు వేసి చూపిస్తుంది అనమాట. ఇది నగలంట. సో ఇది చూస్తున్నారు కదా, వైట్ హారం వచ్చేసరికి వైట్ హారం అంట. అది పింక్ నెక్లెస్ అంట, ప్లాటినం. ఆ పైన లాంగ్ ఫ్రాక్ అంట, బ్లూ కలర్ది. అది బటన్స్ అంట. రెయిన్బో మీద బ్లూ ఫ్రాక్తో పాప డ్యాన్స్ వేస్తుందంట. సో అవన్నీ తను షేర్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ లంచ్లో కర్రీస్ అండి. ఇవి సొరకాయ కర్రీ అండ్ వాటర్ వెజిటబుల్స్ కర్రీస్తో మీకు హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ఇట్లా వాటర్ వెజిటబుల్స్ కర్రీస్ తీసుకోండి. ఎక్కువ పెట్టుకోండి కర్రీ, అండ్ రైస్ తక్కువ తీసుకోండి. సో సెమీ బ్రౌన్ రైస్తో స్టార్ట్ చేయండి. 1 కప్పు సెమీ బ్రౌన్ రైస్కి కర్రీ కూడా 1 కప్పు కర్రీ తీసుకోండి. అండ్ అలాగే దాంతోపాటు కొంచెం కీరా, క్యారెట్ కూడా వేసుకోండి, కర్డ్ అంతే. సో దాంతో మనం లంచ్ కంప్లీట్ చేసుకుంటే బెస్ట్ అనమాట. నేను ఈ సొరకాయ కర్రీ ఎలా చేశానంటే, సొరకాయలో కొంచెం పెసరపప్పు నానబెట్టి అవి కూడా యాడ్ చేశానండి. దాంట్లో ప్రోటీన్ ఇంకొంచెం మనకి ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో దాంట్లో కొంచెం అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి, కొంచెం ఉప్పేసి మిక్సీ వేసానండి. సో కోకోనట్ కూడా తీసుకుంటే మనకి ఇంకా బెస్ట్ అనమాట. ఇవన్నీ కూడా మనం దాంట్లో యాడ్ చేసుకోవడమే. ఒకసారి సొరకాయ కర్రీ ఇలా చేసి చూడండి. దాంట్లో పెసరపప్పు కానీ ఇలా యాడ్ చేసి చూడండి. ప్రోటీన్ ఏదోటి వాటర్ వెజిటబుల్స్తో యాడ్ చేసి ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. అండ్ లంచ్ తర్వాత నేను స్నాక్స్కి వచ్చానండి. స్నాక్స్లో మనకి అప్పుడప్పుడు తీయగా అలాగా తినాలనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. బెల్లం, మనకి తాటి బెల్లం వస్తుంది కదా, అది చెక్కు తీసి పక్కన ఉంచుకోండి. సో బెల్లం అంతా మనకి ఈ పాన్లోకి షిఫ్ట్ చేసుకొని లిటిల్ బిట్ వాటర్ అండి, 2 స్పూన్స్ వాటర్ అంతే యాడ్ చేసుకొని దాన్ని కొంచెం పాకం పట్టండి. సో పాకం ఎప్పుడు దించాలనేది మీతో చెప్తాను చూడండి ఒకసారి. జస్ట్ అదే కరిగిపోతుంది, ఎక్కువ వాటర్ యాడ్ చేయక్కర్లా, జస్ట్ 2 స్పూన్స్ వాటర్ అంతే. సో ఈ పాకం మరిగే లోపల నేను ఇక్కడ పక్కన ప్యాన్లో పూల్ మక్కన కూడా రోస్ట్ చేసుకుంటున్నానండి. సో పూల్ మక్కన స్నాక్స్ ఇదండి. మనం డైరెక్ట్గా ఒకవేళ తినలేకపోయినా ఇలా స్నాక్స్ చేసుకుంటే చాలా మంచిది. వెయిట్ లాస్లో ఈ తామర గింజలు చాలా బాగా ఉపయోగపడతాయండి. మనకి ఒక్కోసారి తినకపోయినా మనకి బాడీలో స్ట్రెంగ్త్ లేనప్పుడు న్యూట్రియంట్స్, విటమిన్స్ అలాంటివన్నీ లేకపోతే చాలా ఇబ్బంది పడతాము. ఇలాంటి న్యూట్రియంట్స్ కంపల్సరీ తీసుకోవాలి. అండ్ అలాగే ఫస్ట్ మీకు తీసుకున్నప్పుడు వెజిటబుల్ జ్యూస్తో పాటు డ్రై నట్స్ కూడా తీసుకోండి మార్నింగే.
అండ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్లో కూడా ఇలాంటి న్యూట్రియంట్స్ ఉండే స్నాక్స్ తీసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట. ఇది పాకం ఎలా అయిందనేది మీకు చూపిస్తున్నానండి. కొంచెం బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి ఆ పాకముని దానిలో వేసుకొని చూడండి. అది ఉండలాగా కడుతుంది అనుకోండి, సో అది పాకం పర్ఫెక్ట్గా ఉన్నట్టు. స్టవ్ ఆఫ్ చేసేయండి. వెంటనే ఆ పూల్ మక్కన దానిలో వేసేసి షిఫ్ట్ చేసి దాన్ని కలపడమేనండి. ఆ పూల్ మక్కన మొత్తానికి ఆ పాకం పట్టేలాగా షిఫ్ట్ చేయండి. సో అది రెసిపీ రెడీ అయిపోయినట్టే. సో ఇది మనం కలుపుతూ ఉండాలి వేడారేదాకా. అప్పుడు అవి విడివిడిగా అవుతాయి, లేదంటే అవి అతుక్కుపోతూనే ఉంటాయండి. స్నాక్స్ టైంలో వెయిట్ లాస్ ప్రోగ్రామ్ మనం జర్నీ చేసేటప్పుడు కంపల్సరీ ఇలాంటివి పెట్టుకొని ఉంచుకుంటే మనకి క్రేవింగ్స్కి పక్కన జంక్ ఫుడ్కి వెళ్ళకుండా ఉంటాము. సో ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి. పక్కనే ఉంచుకోండి, కంపల్సరీ స్నాక్స్ రెడీగా ఉంచుకుంటే వేరే వాటి జోలికి వెళ్ళకుండా ఉంటాం. అంతే అండి. ఇక్కడ మా పాప స్కూల్ నుంచి వచ్చిందనమాట, అందుకే తనకి బనానా జ్యూస్ చేశాను. సో కొంచెం చిక్కగా అనిపించింది, కొంచెం పాలు యాడ్ చేసి మళ్ళీ పల్చగా చేశాను. సో దాని మీద కొంచెం బాదం అండ్ అలాగే జ్యూస్ చేసేటప్పుడే కొంచెం డేట్స్ కూడా యాడ్ చేశాను. అండ్ పైన కొంచెం హార్లిక్స్ వేసి ఇచ్చాను అనమాట, కొంచెం టేస్టీగా తింటుంది అని చెప్పి, తాగుతుంది అని చెప్పి. మా పాప హార్లిక్స్ తాగదనమాట, తింటుంది. జ్యూస్ అయిపోగానే మళ్ళీ హార్లిక్స్ కావాలి, మళ్ళీ హార్లిక్స్ కావాలని వస్తుంది. సో దానికి కూడా ఏదో ప్లాన్ చేయాలి. అండ్ నైట్ డిన్నర్కి వచ్చేసరికి ఈ పుల్కాతో అండ్ మార్నింగ్ చేసుకున్న కర్రీతో మేము కంప్లీట్ చేసుకున్నామండి సింపుల్గా. 2 or 3 పుల్కాస్ తీసుకోండి విత్ కర్రీ. మార్నింగ్ చేసుకున్న సొరకాయ కర్రీ కానీ లేదంటే మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు. సో నేనైతే మార్నింగే ఒకేసారి ఎక్కువ చేసుకున్నాను కాబట్టి ఆ కర్రీతో ఫినిష్ చేసామన్నమాట. అండ్ నైట్ కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మనకు ఆకలి వేయచ్చండి. 7:30 డిన్నర్ కంప్లీట్ చేయండి. అండ్ మనం పడుకునే ముందు డిటాక్స్ డ్రింక్స్ ట్రై చేయండి. ఇవి ధనియాలు, జీలకర్ర, సోంపు వాటర్ అండి. ఈ డిటాక్స్ వాటర్ అనేసరికి మనకి లోపల వెయిట్ లాస్ బాగా చేస్తుంది. ఈ డ్రింక్తో మనం ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ డే మార్నింగ్ దాకా ఏం తీసుకోకుండా ఉంటే డెఫినెట్గా మనం వెయిట్ లాస్ అవుతాం. తప్పకుండా ఈ డ్రింక్స్ ట్రై చేయండి. మార్నింగ్ నుంచి మీకు నైట్ వర్క్ చేసుకున్న రెసిపీస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి వీడియోని అండ్ షేర్ చేయండి. సో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.